సార్ అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున జైళ్ళకి పంపిస్తున్నారు మన ఇండియన్స్ ని అనే న్యూస్ వచ్చింది సార్. అసలు ఎందుకని జైళ్ళకి పంపిస్తున్నారు? ఒకటి. రెండు, వీసా ప్రాసెస్ కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాడు ట్రంప్ అనే న్యూస్ వస్తుంది సార్. దీనివల్ల భారతీయులు, ముఖ్యంగా అక్కడ ఉన్న ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు కానీ, అక్కడ చదువుకుంటున్న మన విద్యార్థులు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ట్రంప్ నిర్ణయాలు వెనుకున్న ఆంతర్యం ఏంటి సార్? ట్రంప్ నిర్ణయాల వల్ల ఇండియన్స్ రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. టారిఫ్స్, లేకపోతే ట్రేడ్, బైలాటరల్ ట్రేడ్ ఇవన్నీ పక్కన పెడితే మన వాళ్ళు అక్కడ దాదాపు 54 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉంటున్నారు. ఇందులో ఇప్పుడు 54 లక్షల మందిలో చాలా మంది అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళకి గ్రీన్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి అమెరికన్ పౌరసత్వం ఉంది, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది ప్రధానంగా 2 రకాల వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఒకటి, అనాథరైజ్డ్గా అక్కడ ఉంటున్నారు, వాళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటున్నారు. అంటే అక్కడ ఉండడానికి ఎటువంటి పత్రాలు కానీ ఏమీ లేకుండా ఏదో ఒక పేరుతో H1B వీసా పేరుతో వెళ్ళి అక్కడ వీసా అయిపోయినా, గడువు అయిపోయినా అక్కడే ఉండిపోవడం, లేదు స్టూడెంట్ వీసా మీద వెళ్ళి గడువు అయిపోయినా అక్కడే ఉండిపోవడం, రకరకాల పద్ధతులు అక్కడికి వెళ్ళిపోతున్నారు. టూరిస్ట్ వీసాలు తెల్లో అక్కడ అనాథరైజ్డ్గా ఉండిపోతున్నారు. ఆ ఉండిపోవడానికి కారణం ఏంటంటే అమెరికన్ ఎకనామిక్ కూడా చీప్ లేబర్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పనిచేస్తే గంటకి $5 నుంచి $10 మన వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అదే అమెరికన్స్ అనుకోండి $20 నుంచి $30 గంటకి ఇవ్వాలి. తర్వాత ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇట్లా వాళ్ళకి చాలా ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న షాపులు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, తర్వాత షాపింగ్ మాల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చీప్ లేబర్ కాబట్టి వీళ్ళని పెట్టుకుంటారు. రెండోది, అమెరికన్స్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు, సిన్సియర్గా పనిచేస్తారు, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చీప్ లేబర్ అమెరికా కావాలి. కాబట్టి ఎన్ని రోజులు అమెరికన్ ప్రభుత్వాలు చూసి చూడనట్టు తెలియకుండా ఎలా ఉంటారు వీళ్ళందరూ, తెలిసే ఉంటారు కదా. అలా 1,13 లక్షల మంది ఉన్నట్టుగా అమెరికాలో ఇట్లా అనాథరైజ్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది తేలింది. దీంట్లో ఇప్పటికీ 18,000 మందిని మన వాళ్ళని ఇండియన్స్ని ఐడెంటిఫై చేశారు. అందులో నాకు తెలిసి తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఇల్లీగల్గా అమెరికాకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్, ముఖ్యంగా హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో దాని మీద ఉంది. డంకే అనే సినిమా కూడా దాని మీద వచ్చింది. కెనడా నుంచి అమెరికాకి, ఇటు లాటిన్ అమెరికా దేశాల నుంచి బార్డర్ దేశాలు ఉంటాయి, అక్కడ నుంచి పంపించేస్తారు అన్నమాట. దీనికి ఏజెన్సీలు అన్నీ ఉంటాయి. అమెరికన్ అక్కడ బార్డర్ సెక్యూరిటీ వీళ్ళంతా కూడా కుమ్మక్కై ఉంటారు. దీని మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి, మనకి డాక్యుమెంటరీస్ వచ్చాయి. ఎలా వెళ్తారో ఆ మధ్య కూడా ఫ్లైట్ ఒకటి అక్కడ ఫ్రాన్స్లో పట్టుకున్నారు. అందులో 300 మంది మన ఇండియన్స్ ఉన్నారు ఇల్లీగల్గా వెళ్తూ. ఇక్కడ ఏంటంటే 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెడితే మనల్ని ఇల్లీగల్గా పంపించేసే వాళ్ళు ఉంటారు. అక్కడ పోయినాక 50 లక్షల కోటి అక్కడ సంపాదించుకోవచ్చు. ఇలాగా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా 18,000 ఇప్పటికి గుర్తించారు. ఇది 2,20,000 మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు, కానీ మనకి ఇప్పటి వరకు అయితే 18,000. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు ఏంటంటే, ఇందులో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ క్రిమినల్స్గా ప్రకటించారు. యాక్చువల్గా అమెరికన్ చట్టాల ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు క్రిమినల్స్ కాదు, అది సివిల్ క్రైమ్. యాక్చువల్గా క్రిమినల్ క్రైమ్ కాదు. అంటే వాళ్ళని జైల్లో పెట్టడం అది చేయకూడదు. వాళ్ళకి ఫైన్లు వేయచ్చు, డిపోర్ట్ చేయొచ్చు, వాళ్ళని మళ్ళీ వేరే దేశాలకు పంపించడం, అది ఎక్కడి నుంచి వచ్చారో అది చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళని క్రిమినల్స్గా ప్రకటించాడు ట్రంప్. నిజానికి చట్టం ఒప్పుకోదు, కానీ చట్టం తేవాలని ప్లాన్లో కూడా ఉన్నాడు ట్రంప్. కాకపోతే ఏంటంటే చట్టం తేవడం ట్రంప్కు సంబంధించిన రిపబ్లికన్స్లోనే దీని పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అమెరికన్ ఎకనామీ దీని మీద డిపెండ్ అయింది, చాలా చీప్ లేబర్ మీద. చీప్ లేబర్ పోతే కాస్ట్ అయిపోతుంది. కాస్ట్ అయినప్పుడు గూడ్స్ పెరుగుతాయి, కన్జ్యూమర్ బర్డన్ పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు షాప్లో 4 పనిచేస్తున్నారు, నలుగురు $5కి గంటకు పనిచేసే వాళ్ళ స్థానంలో $30 ఇవ్వాల్సి వస్తే నలుగురికి, వాళ్ళు 4 పెట్టుకోలేరు, 2 పెట్టుకోవాలి. ఆ 2 సరిగ్గా పనిచేయరు, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది. ఇవన్నీ మళ్ళీ ఆ సరుకులు లేదా ఫుడ్ అన్నీ కూడా కన్జ్యూమర్ గూడ్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఇలాగా అది రిపిల్ ఎఫెక్ట్ రకరకాలుగా పడుతుంది. దానివల్ల అమెరికన్ ఎకనామిస్టులు కూడా ఇదంతా ట్రంప్ చేస్తున్నది సడన్గా అలా చేయకూడదు, దీనికి ఒక ఆర్డర్ ఉండాలి,
ఒక్కసారిగా నువ్వు 1,30,00,000 మంది 13 లక్షల మందిని తరిమేస్తానంటే ఎలాగా అనేది అక్కడ కూడా ఆందోళన ఉన్నాయి. కానీ ట్రంప్ వినట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక 30,000 మందిని గౌంతనామా బే అని ఒక ఏరియా ఉంది. అది ఎక్కడంటే మెక్సికో దీంట్లో బార్డర్లో ఉంటుంది. అంటే అది వాళ్ళది, మెక్సికో వాళ్ళది, అమెరికా ఆక్యుపై చేస్తుంది అనేది మెక్సికన్ ఆరోపిస్తుంది. కానీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, అమెరికా కంట్రోల్లో. కానీ లీగల్గా అది అమెరికన్ది కాదు. అందువల్ల అక్కడ ఒక జైలుని, మిలిటరీ జైలుని పెట్టారు ఎప్పుడో అమెరికా వాళ్ళు. పెట్టి ఈ టెర్రరిస్టులు కావచ్చు, అమెరికాకి నచ్చని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ అక్కడ వేసేసి, అది అత్యంత క్రూరమైన జైలు. దాని మీద సినిమాలు కూడా, గౌంతనామా బే పేరుతో సినిమా కూడా ఉంది, చాలా సినిమాలు వచ్చాయి. అంటే మామూలుగా అయితే అమెరికాలో టార్చర్ అనేది బ్యాన్ చేశారు, టార్చర్ చేయకూడదు ఎవరిని. కానీ గౌంతనామా బేలో టార్చర్ చేస్తారు, ఎందుకంటే అది వీళ్ళ చట్టాల కిందకి రాదు కదా. కాబట్టి అక్కడ పోయి వాటర్ బోర్డింగ్ అంటారు. మీరు సినిమాల్లో, ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటే వచ్చుంటాయి. ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో కూడా పెడుతున్నారు. ముఖం మీద ఒక గోనె సంచో అట్లాంటిది కట్టేసి దాని మీద వాటర్ పోయడం, దాన్ని వాటర్ బోర్డింగ్ అంటారు. ఇంకా రకరకాల టార్చర్స్ అక్కడ చేసేదానికి మిలిటరీ జైలు పెట్టారు. ఇప్పుడు ఆ మిలిటరీ జైలు పక్కనే ఒక ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసం కూడా ఒక జైలు అక్కడ ఏర్పాటు చేశారు. వీళ్ళకంత క్రూయల్గా ఉండకపోవచ్చు, కానీ ఆ ప్లేసే ఒక భయంకరమైన ప్లేసు. అదేమి చట్టాలు వర్తించు, అమెరికన్ చట్టాలు. అలాంటి ప్లేస్లకి ఆల్రెడీ ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు, అక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో క్రిమినల్స్ అనే వాళ్ళని కొంతమంది, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా వెళ్ళి అక్కడ క్రైమ్ చేస్తారు కదా, వాళ్ళని ఇల్లీగల్ క్రిమినల్స్ అనే వాళ్ళని అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం అనౌన్స్ చేశా అంటే 30,000 మందిని నేను అక్కడ పెడతాను, బెడ్స్ రెడీ చేస్తున్నానని అనౌన్స్ చేశారు. అందులో విజువల్స్ ఆల్రెడీ వస్తాయి, గొలుసులు వేసి కట్టేసి తీసుకెళ్తున్నారు. అది మరి ఎన్ని రోజులు పెడతారా, అది ఏమన్నా పనిష్ చేస్తారా, అది పనిష్మెంటా? పనిష్మెంట్ అయితే మెయిన్ ల్యాండ్ అమెరికాలో ఎందుకు పెట్టట్లేదు, అక్కడ చట్టాలు వర్తించట్లేదు. దీని మీద ఇంటర్నేషనల్ సమాజం కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ 30,000లో ఇండియన్స్ ఉన్నారా అనేది ఇప్పుడు పుకార్లు వస్తున్నాయి. ఇండియన్స్ కూడా ఉన్నారు ఆ 30,000 అని. కానీ మరి మన వాళ్ళు వస్తాయి అంటే, ఈ మధ్య కూడా తెలుగు వాళ్ళు కూడా కొన్ని క్రైమ్స్ లో అక్కడ దొరికారు. సో ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్ళినాక క్రైమ్స్ లో చాలా మంది చేస్తున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. మామూలు క్రైమ్స్ చేస్తే మెయిన్ ల్యాండ్ జైళ్ళలోనే పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ క్రిమినల్స్ గా ఉన్న వాళ్ళు అక్కడ పెట్టాలి, కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా క్రిమినల్స్ అనే వాదన అక్కడ వినిపిస్తుంది ట్రంప్ వైపు నుంచి. ఇది ఒక ఘోరమైన విషయం. రెండోది, వీసాలకు సంబంధించి కూడా కొన్ని చట్టాలని తీసుకురాబోతున్నారు. దాని మీద కూడా అక్కడ హౌస్ కమిటీ అంటారు, హౌస్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా జెసికా నావిడ దీన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే H1B వీసాలు. ఆ వీసాలు ఏంటంటే అక్కడ అమెరికన్ కంపెనీలు స్కిల్డ్ లేబర్ కావాలనుకున్నప్పుడు మనల్ని పిలుస్తాయి, ఇండియా కావచ్చు, వేరే దేశాలు కావచ్చు. ఇలాంటి వాళ్ళకి H1B వీసాలు 3 ఏళ్ళ పాటు ఉంది. దాన్ని ఇంకొక 3 ఏళ్ళు పెంచుకోవచ్చు మామూలుగా. సో అది ఇప్పుడు తగ్గించేసి 2 ఏళ్ళకే చేయాలి, పెంచుకోవడం కూడా ఇంకొక 2 ఏళ్ళకే చేయాలి అనేది ఒక కండిషను. రెండోది, సంవత్సరానికి 75,000 వీసాలు మాత్రమే ఇవ్వాలి, కుదించేయాలి. అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించి దాదాపు 32 దేశాల నుంచి అక్కడ ఉంటున్నారని చెప్తున్నారు. సో ఇది చేయాలని, అదే ఒక ఇబ్బంది మనకి. మూడవది ఏంటంటే, ఈ స్టూడెంట్స్ 2 రకాల వీసాలతో అక్కడికి వెళ్తారు, F1 అండ్ M1. F1 ఏమో రెగ్యులర్ కోర్సులకు సంబంధించి అక్కడికి వెళ్ళేవాళ్ళు ఫుల్ టైం కోర్సులు చేయడానికి. M1 ఏమో నాన్ అకాడమిక్ కోర్సులు కావచ్చు, లేకపోతే వృత్తి విద్యలు అంటాం కదా, అట్లాంటి వాటికి వెకేషనల్ కోర్సులు, ఇలాంటి వాటికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి M1 ఉంటుంది. ఈ రెండింటి మీద కూడా